ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కుంభరాశి వారి మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూడబోతున్నాము. నవంబర్ 17 నుంచి 23 తారీఖు వరకు ఈ వారంలో కుంభరాశి వారికి అనుకున్న పనులు జరుగుతాయి లేదా, ప్రేమించిన వారు దగ్గర అవుతారా లేదా, చేసే పనులు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం మొత్తం చూడబోతున్నాము. ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఒక గురువు గారి నెంబర్ అనేది మీకు ఇస్తాను. ఇంకో గురువు గారికి ఫోన్ చేసి మీకు ఏదైనా జాతక రీత్యా అలాంటి సమస్యలు ఉన్నా సరే ఈయన పరిష్కారం అనేది చేస్తారు. రాసుల గురించి కూడా మీకు చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఈయన నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అలాగే ఈ వీడియోలో కూడా ఉంటుంది, చూడండి. ఇంక ఈ వీడియోలోకి వచ్చినట్టయితే కుంభరాశి వారికి ఈ యొక్క వారంలో అనేది కొన్ని మంచి విషయాలు అనేవి జరిగే సూచనలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు సన్నిహితుల సాయంతో కొన్ని వ్యవహారాలు అనేవి పూర్తి చేస్తుంటారు. అంటే కొన్ని పనులు అనేవి మనం ఒక్కలమే చేయలేము. అలాంటప్పుడు మనం మిత్రుల సాయం తీసుకుంటే ఆ పనులు అనేవి చాలా తొందరగా అనేది అయిపోతుంటాయి. అలాగే ఈ వారంలో మీకు చాలా పనులు అనేవి మిత్రుల సాయం తీసుకుని అనేది చేస్తుంటారు. అలాగే మీ ఏరియాలో మీకు ఏదైనా మంచి పేరు ఉందనుకోండి, ఈ యొక్క వారంలో మీకు మీ పేరు అనేది మారి మోగిపోతుంది. అంటే మీరు ఏది చిన్న పని చేసినా సరే మీ పేరు అంటే మీ గురించి, మీరు చేసే పనుల గురించి అనేది 10 మందికి అనేది తెలియజేస్తుంటారు అక్కడ ఉన్న వాళ్ళు. అలాగే చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు అనేది పాల్గొంటారు. మనందరికీ చిన్ననాటి స్నేహితులు అనేవాళ్ళు ఉంటుంటారు కదండి. సో వాళ్ళతో మీరు ఒక వారంలో అనేది మంచిగా అనేది గడుపుతారు. అలాగే మరి ముఖ్యంగా తెలివితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా సరే, లేదంటే మీ మీద ఏదైనా చెడు చూపు పడినా సరే, ఆ సమస్యలని మీరు ఖచ్చితంగా ఎదుర్కొని, ఆ సమస్యల నుంచి మీరు గట్టెక్కడం అనేది కూడా జరుగుతా ఉంటుంది. అలాగే మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, విద్యార్థులు, చదువుకునే వాళ్ళు, ఈ యొక్క కుంభరాశి వాళ్ళు అనేది కూడా ఈ యొక్క వారంలో అనేది కూడా మీరు చదివే విషయాలలో అనేది కూడా పరీక్షల విషయాలలో ఉద్యోగం చేసే ప్రకంగా మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తుంటాయి. ఆటుపోట్లు ఏమి లేకుండా మంచి మార్కులతో గాని, చేసే పనుల్లో మంచి అభివృద్ధి అనేది పొందుతారు ఈ వారంలో. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు వ్యాపారాల్లో కూడా క్రమంగా అనేది లాభాలనేవి పొందుతారు. అర్థమైందా అండి? మీరు చేసే చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే మంచి మంచి లాభాలనేవి పొందుతారు ఈ వారంలో. అలాగే ఉద్యోగాలలో ఆశించిన మార్పులనేవి మీకు ఖచ్చితంగా అనేది కూడా వస్తుంటాయి. అంటే ఈ యొక్క రాశి వాళ్ళు ఉద్యోగాలనేవి ప్రయత్నం చేస్తుంటారు. మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలి, పిల్ల పాపలని పోషించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలనేవి చేస్తుంటారు. అలాంటి వారికి ఒక వారంలో కూడా మంచి ఫలితాలనేవి వస్తుంటాయి. మీరు అనుకున్న ఉద్యోగం అనేది ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం అనేది ఇంకోటి కూడా ఉందండి. ఈ కుంభరాశి వాళ్ళు అనేక రకాలుగా, అనేక విధాలుగా ఎక్కడెక్కడో పనులనేవి చేస్తుంటారు. చాలా రంగాలనేవి పని చేస్తుంటారు కదా కుంభరాశి వాళ్ళు. మీకు అనేది ఈ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. మనం చేసే పనుల మీద, వ్యాపారాల మీద అనేక ఒత్తిడులు అనేవి మన మీద ఉంటాయి. ఆ ప్రెషర్‌ని మనం కొన్ని సార్లు తట్టుకోలేం. అలాంటి సమయాల్లో కూడా ఈ యొక్క వారంలో అనేది మీరు ఆ ఒత్తిడిని అధిగమించి మంచిగా సంతోషంగా అనేది ఉంటారు. అలాగే ఇంకో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ వారంలో మీకనేది ధనపరకంగా ఇబ్బందులనేవి ఎదురవుతా ఉంటాయి. అంటే డబ్బు విషయాలలో మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే కూడా ఉంది. అలాగే మీకు వృధా ప్రయాణాలనేవి కూడా చేస్తుంటారు. పనికిరాని ప్రయాణాలు, అక్కడ ఇక్కడ ఖర్చులనేవి కొంచెం ఎక్కువ అవుతా అనేవి కూడా జరుగుతుంటది. అలాగే మీరు ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ అనేది కూడా చేయొద్దు. ఏ చిన్న సమస్య ఉన్నా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో, లేదంటే మందులేసుకోవడం, ఏదో ఒక పనులు చేసి మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మీరు ప్రేమ విషయాలలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఈ వారంలో కొంతవరకు ప్రేమించిన వారి దగ్గర నుంచి ఏదైనా మెసేజ్‌లు రావడం కానీ, ఇవన్నీ జరగడం, ప్రేమ సక్సెస్ అవ్వడం ఇలా జరుగుతుంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం కుంభరాశి వాళ్ళు ఎదుగుతుంటారు గదా! ఎవరైనా సరే ఒక వ్యక్తి ఎదిగినప్పుడు సమాజంలో అనేది కూడా చెడు చూపు అనేది మన మీద ఎక్కువైపోతుంటది. కానీ ఈ యొక్క వారంలో కుంభరాశి వారికి ఈ చెడు చూపు అనేది ఎక్కువైపోతుంటది. వీళ్ళు ఎదుగుతారు. చేసే పనుల అభివృద్ధి ఉంటుంది. వీళ్ళకి గౌరవం, పద్ధతి అన్ని విధాలుగా పెరుగుతుంటాయి కాబట్టి, వీళ్ళకి సమాజంలో అనేది కూడా వీళ్ళంటే గిట్టని వాళ్ళు కానీ వీళ్ళ మీద అనేది చెడు చూపులు అనేవి పెడుతుంటారు. అలాంటి వారు ఈ చెడు చూపు నుంచి తెలుసుకోపోవాలి. అంటే చెడు చూపు అనేది మన మీద పడకూడదు. మనం చేసే పని అభివృద్ధి ఉండాలి అంటే గురువు గారి నంబర్ అనేది మీకు ఇస్తాను. పండిత తిరుమల రాజు గారు గురువు గారి నంబర్ అనేది మీకు ఇస్తాను. ఆ నెంబర్‌కి మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడితే మీ సమస్యలనేవి ఆయన పరిష్కారం చేస్తారు. మీకున్న నరదిష్టి అనేది తొలగిపోయి మీకు జాతకరీత్యా కావచ్చు, లేదంటే రాశి ఫలాలు మీకేదైనా అనుమానం ఉన్నా, మీ రాశి ఏంటో తెలుసుకోవాలనుకున్నా సరే, ఆయన ఖచ్చితంగా అనేది మీకు సహాయం అనేది చేస్తారండి. ఈయన నెంబర్ అనేది మీకు ఈ వీడియోలో కూడా ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా కింద ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. ఇది మిత్రులారా వీడియో అనేది ఈ కుంభరాశి వారికి ఈ వారం ఇలా ఉండబోతుంది. ఇంకా అనేక రాశులనేవి ఉన్నాయి కదండీ! ఆ రాశుల వారికి కూడా ఈ వారం అనేది ఎలా ఉండబోతుంది? అసలు ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది? సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందనేది మన ఛానల్‌లో అనేక రకాలమైన వీడియోలనేవి త్వరలోనే రాబోతున్నాయి. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా